సార్. మ్యాంబో ఏమైంది? ఆ బోడో దొరికాడా? నో సార్. నువ్వు నాకు చెప్పినంత ఈజీగా నేను ఆ కత్రోజుకి చెప్పలేను. టైం లేదు. సూర్యగ్రహణం లోపు ఆ జువాను మనం అప్పచెప్పాలి. యూ డోంట్ వరీ సార్. మన వాళ్ళందరూ అదే పనిలో ఉన్నారు. ఎలాగైనా పట్టుకుంటాం. ఏంటి? అవునరా, నిన్న ముఖేష్ గారు ఏదో ఎమోషన్ లో తనకంటే ప్రేమించే వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేస్తానన్నాడు గానీ ఆడికి డబ్బు లేని వాళ్ళంటే కోపమంట, అనాథలంటే అసహ్యమంట. అలా అయితే ఏ ఫ్యామిలీ లేనిడికి దివ్యని ఎలా ఇస్తాడ్రా? ఫ్యామిలీ ఉంటే ఇస్తాడా? కనీసం ఆలోచిస్తాడు. అయితే మనమే ఫ్యామిలీని క్రియేట్ చేద్దాం. క్రియేట్ చేయడానికి అది ఫేస్బుక్ ఐడి కాదు, ఫ్యామిలీ. అరే, దేవుడు మనకో బ్రెయిన్ ఇచ్చాడు, దాంతో బోలెడు క్రియేట్ చేసుకోవచ్చు. ఓ ఫ్యామిలీని క్రియేట్ చేయలేమా? కానీ ఎలా? ఏంటి, నీ కోసం నేను నా ఫ్యామిలీ పట్టుబట్టలు కట్టుకుని పళ్ళ బుట్టలు పూల తట్టలు నెత్తిన పెట్టుకుని మీ పిల్లని మా వాడికి ఇవ్వండి అని అడగాలా? అవును సార్, మీరే ఎందుకంటే అక్కడ వీడి ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ అని కమిట్ అయ్యాం. చెప్పు తీసుకుని కొడతా. వేరే ఫ్యామిలీని వెతుక్కోండి. అందరూ మీలాగా చెప్పిన మాట వినరు కదా సార్. వేరెవర్ యు గో అవర్ నెట్వర్క్ ఫాలోస్. అలా కోపడకండి నాన్న. నాన్న అయ్యో దేవుడా, నేను అప్పుడే అనుకున్నాను నాకు మగపిల్లడు కావాలని మొత్తుకుంటున్నా. ఆపరేషన్ చేయించినప్పుడే నాకు అర్థమైంది ఇలాంటి సెటప్ ఏదో ఉందని. కత్తిరో సూపర్ క్యాచ్. ఏమే, నేను చెప్పేది ఫస్ట్ వినవే. ఓహో, అదే ఫస్టా? నేనే సెకండా? నేను అన్యాయం అయిపోయినా దేవుడు. అది కాదే, ఏదో లవ్ కోసం. అత్తయ్య విన్నారా? లవ్ మ్యారేజ్ కూడా అంట. సిగ్గులేదురా, మన ఇంట వంటాలని నీ పాడల వాటి నీకెలా వచ్చిందిరా? అవ్వా. ఏవండి, మీరు అనవసరంగా ఆయన అనుమానించొద్దు. చిన్నప్పుడు మా అమ్మ నాన్న చనిపోయారు. ఆ తర్వాత నాకు ఫ్యామిలీ అంటే ఏంటో తెలియదు. దాని అవసరం కూడా ఎప్పుడు రాలేదు. కానీ ఫస్ట్ టైం నా లవ్ని దక్కించుకోవడానికి ఫ్యామిలీ కావాల్సి వచ్చింది. అందుకే సార్ని ఇబ్బంది పెట్టాను. నా వల్ల మీ ఇంట్లో ప్రాబ్లమ్స్ రాకూడదు. సారీ. అన్నయ్య, నీ లవ్కి నేను హెల్ప్ చేస్తాను. నువ్వు హెల్ప్ చేస్తావా? ఇంత లేవు, నువ్వు వెళ్తే వాళ్ళు ఒప్పేసుకుంటారా? పోనీ నే వెడితే ఒప్పుకుంటారా? అమ్మా, ఒరేయ్, ప్రేమ అంటేనే ఇద్దరు కలుసుకోవటం. దానికి నలుగురు సాయం చేస్తే తప్పేంటి? కరెక్ట్ గా చెప్పారు అత్తయ్య. అంటే నువ్వు కనెక్ట్ అయ్యావా? ఏ, మీరు కనెక్ట్ అవ్వలేదా? నిన్ను వాడు రాకపోతే నష్టమేం లేదులే. వాళ్ళ నాన్న మస్కట్లో బిస్కెట్లు అమ్ముకుంటూ బిజీగా ఉన్నాడని చెప్తానులే. పదండి. సరే. ఆగండి. ఒరే, నువ్వు మామూలుడు కాదురా. ఎవడైనా ప్రాపర్టీ కబ్జా చేస్తాడు. నువ్వు నా ఫ్యామిలీనే కబ్జా చేసావు. చెప్తా. పళ్ళేంట్రా? అంటే మేము అఖిల్ ఫ్యామిలీ సార్. అంటే మీరు కూడా నా కూతురు పెళ్లి గురించి మాట్లాడడానికి వచ్చారా? అది మా అమ్మ. అమ్మా అమ్మా అమ్మా, ఏయ్, ఏంట్రా వెతుకుతున్నావు? మా అమ్మనండి.